ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈనాడు అనేకులు ధనము వలన నెమ్మది లేనివారుగా ఉన్నట్లుగా మనకు గమనించవచ్చు. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనము గమనిస్తే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో నెమ్మది లేక తమ్మును తామే పొడుచుకొనిరని వ్రాయబడి ఉన్నది. చాలామంది అభిప్రాయము, ధనముంటే చాలు, సమస్యలు ఉండవు, హాయిగా ఉండవచ్చును అని అనుకుంటారు. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, దానిని కోరువారు మరణమును కోరుకొందురు, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవునని సెలవిచ్చాడు. ఉదాహరణకు, అననీయ సప్పేరాలు ధనమును ఆశించి వారి ప్రాణములను నిత్య జీవమును పోగొట్టుకున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనములో, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బొజ్జములో దూరుట సులభమని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, ధనమును కాక యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి నెమ్మదిని, సమాధానమును మనము పొందుదాం. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.